Let us turn our books to book of Hebrews. హెబ్రీ రాసిన పత్రికకు 7వ అధ్యాయానికి మనం పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరి గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠము వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానం మందు జన్మించినట్టు స్పష్టమే. ఆ గోత్ర విషయములలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, మరొకసారి ప్రభా మీరే రంగం మీదకి రమ్మని మనం ఆహ్వానించుకుంటున్నాం. ప్రభా సాయంకాల సమయంలో మరొకసారి నీ యొక్క విశ్వాస గ్రంథం తెరవబడి చదవబడి ఉండగా మీరే రంగం మీదకి వచ్చి మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభా యేసు క్రీస్తు అని పరిశుద్ధమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహానామానికి ఘనత మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి రాత్రి ప్రభు సిద్ధమైనట్లయితే చిన్న అంశం మాట్లాడుకున్నాం. He changed everything. ఆయనే సమస్తమును మార్చను. Praise the Lord. Who changed? He changed. Who is he? God. దేవుడే సమస్తాన్ని మార్చాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడే అన్నింటినీ సృష్టించాడు. దేవుడే అన్నింటికి క్రమాన్ని పెట్టాడు. దేవుడే బలి అర్పణ పెట్టాడు. దేవుడే రక్త ప్రోక్షణ పెట్టాడు. ఇప్పుడు దేవుడే వాటిని మారుస్తా ఉన్నాడు. గమనిస్తున్నారా? ఎందుకొరకంటే దేవుడు మానవుడికి ఇంకా దగ్గర వాళ్ళు కోరుకుంటున్నాడు. ఆయన సృష్టించిన ఆయన చేతి పనికి దేవుడు దగ్గరగా రావాలని ఆశపడుతున్నాడు. ఆయన దూరంగా ఉండడానికి ఇష్టపడలేదండి. నీ దగ్గరికి ఎంత దగ్గరగా రావడానికి వీలవుతుందో దేవుడు అంత దగ్గరికి వస్తున్నాడు. ఒక చిన్న మాటగా చూడండి, పాత నిబంధనలు మీరు గమనించినట్లయితే దేవుడు వాళ్ళు ఐగుప్తు నుంచి కనానికి వచ్చినప్పటికీ వాళ్ళని ఎలాగ నడిపించాడు? అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను. ఆయన అగ్నిస్తంభం ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది. మేఘస్తంభం ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది. గమనించారా? ఆ తర్వాత ఆయన గుడారము లోపల ఉన్నాడు. గుడారము చుట్టూ ప్రజలు ఉన్నారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఇమ్మోనియల్ ఒక శరీరము తీసుకొని ఆ శరీరము లోపల ఉన్నప్పుడు ఆ శరీరము మన మధ్యలో సంచరించు. యోహాను గారు రాసిన దాని ప్రకారంగా మాట్లాడినట్లయితే వాక్యము శరీరధారి మన మధ్యలో సంచరించదు. సో దేవుడు ఏం చేస్తాడు చూడండి, పైన దేవుడు అక్కడి నుంచి కిందకి దిగి ఒక శరీరం లోపలికి వచ్చి మన మధ్య సంచరించాడు. అయితే ఈ రాత్రి అదే దేవుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మగా ఆయన మన లోపలికి వచ్చున్నాడు. అంటే ఆయనకి మనకి ఉన్న దూరం తగ్గుతుందా పెరుగుతున్నదా? కాలానుగుణంగా సువార్తలో ప్రత్యక్షత పెరుగుతా ఉన్నది. కాలానుగుణంగా యేసుక్రీస్తుకి మనకి ఉన్న దూరం తగ్గుతా ఉన్నది. గమనించినట్లయితే హానోకు పాత నిబంధనలో దేవుడితో పాటు పైకి వెళ్ళటానికి లేకపోతే ఆరోహణం అవటానికి లేకపోతే ఎత్తబడటానికి ఆయనకి సుమారుగా 300 ఏళ్ళు పెట్టింది. అవునా? 300 ఏళ్ళు ఆయన దేవుడితో పాటు నడిచాక పైకి ఎత్తబడ్డాడు. అదే పాత నిబంధనలో ఏలియా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రథం వస్తే ఒకే ఒక్క అడుగు దాని లోపలికి అడుగు పెట్టి ఏలియా ముందుకు రథం వచ్చినప్పుడు ఒక్క అడుగు దాని లోపలికి అడుగు పెట్టాడు. కొత్త నిబంధనల ప్రభావం యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటప్పుడు నిలబడిన చోట పైకి వెళ్ళినాడు. ఆయనేం 300 ఏళ్ళు నడిచాడు. ఈయనేమో ఒక అడుగేశాడు. యేసుక్రీస్తు 3 చోట నుంచి పైకి వెళ్ళాడు. ఎత్తబాటు ఎలాగుంటుందంటే మొదట పడినంత కష్టం ఇప్పుడు లేదు. కష్టం తగ్గుతావాడు. ప్రజలు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అపోస్తలు చెప్పినప్పుడున్న కఠినమైన పరిస్థితులు అపోస్తలు వాళ్ళు భూమి మీద జీవిస్తున్నప్పుడు ఉన్నంత కఠినమైన పరిస్థితులు నేడు లేవు. అప్పుడు చాలా కష్టం.
యేసుక్రీస్తు అని పేరు చెప్పడమే చాలా కష్టం. బాప్తిజం పొందడం ఇంకా కష్టం. ఆ దినముల్లో మనుషులను దొరికితే కొట్టి చంపేస్తారు. శిక్ష కూడా లేదు, కొట్టి చంపేయడమే, ఎవరికి దొరికితే వాళ్ళని. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్వార్థం చేస్తున్నారు. ఏమాత్రం భయపడలేదు, దేవుడి పక్షాన నిలబడి ఉన్నారు. ఈ రోజు అంత కఠినమైన పరిస్థితులు లేవండి. అయితే ఆ రోజునంత భక్తి కూడా ఈరోజు లేదు, ఆ రోజునంత ప్రయాస కూడా ఈరోజు లేదు. ఆ రోజు వాక్యం కొరకు ఎలా కుడిగినాడో తెలుసా? ఎవరికి తెలియకుండా రహస్యంగా ఇళ్లలో కూర్చొని రాత్రులు కొన్ని దినములు వాళ్ళొక సేవకుడి కొరకు కొన్ని రోజుల తరబడి ప్రార్థన చేసి ఒకసారి సేవకుడు వచ్చిపోయాడు. మరి ఈరోజు పరిస్థితి సేవకులు ఫోన్ చేయాలి, వస్తున్నారా 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 వస్తున్నారా. ఏం జరుగుతున్నది? భయం ఉన్నదా? లేదు. ఇంకోటి గమనించారు మీకు? ఇదే వ్యక్తికి ఏదైనా ఒక వ్యాధి రానివ్వండి, బాధ రానివ్వండి, శోధన రానివ్వండి, ఎక్కడ లేని తెలియని భయం అంతా ఒకసారి వస్తుంది. ఎందుకని వస్తుందంటే ఇప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మీకు ఒక మాట చెప్పడం వల్ల మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక క్రైస్తవుడుగా ఆయన వ్యక్తికి ఇంకొక వ్యక్తికి రోజు గొడవ జరుగుతూ ఉండేది. నాసాలో ఉన్నాడు. నాసా అంటే అంతరిక్షానికి సంబంధించి పరిశోధన చేసే విభాగం వీళ్ళు పనిచేస్తున్నారు. రోజు గొడవ పడేవాడు. ఈ క్రైస్తవుడు అనే వ్యక్తి ఏమో కిందే ఉన్నాడు అక్కడ ఆఫీసులో. క్రైస్తవుడు కాని వ్యక్తి అంతరిక్ష లోపలికి వెళ్ళి ఉన్నాడు. ఆ పైకి వెళ్ళి అతను అక్కడ అడుగులు వేస్తా, చంద్రుని పైన లేదా ఇంకెక్కడ అడుగులు వేస్తా కింద ఉన్న ఈ క్రైస్తవుని ఎగతాళి చేస్తున్నాడు. మీరు మాటకి ముందు మాట చివర దేవుడు పైన ఉన్నాడు అంటాడు కదా, ఇక్కడ దేవుడు లేడు అంటున్నాడు. అంతరిక్షంలో కింద క్రైస్తవుడు అన్నాడు, అయ్యా నువ్వు మాస్క్ పెట్టుకున్నావు కదా, ఈ మాస్క్ తీసి ఒక 2 నిమిషాలు ఉండు, నీకు దేవుడికి కనిపిస్తాడు. కనిపిస్తాడా? ఎందుకని అంటారు? గమనిస్తారా? అంటే నీకు దేవుడి భయం ఎప్పుడు వస్తుంది? ప్రాణం మీదకి వచ్చినప్పుడు. అయితే వాస్తవంగా దేవుడు నీ ప్రాణ భయాన్ని పోగొట్టడానికి ఆయన తన ప్రాణం వదిలిపెట్టాడు. అది నీకు తెలియాలంటున్నా. నా దేవుడు మంచి దేవుడు అండి, నేను ఏం చేసినా పర్వాలేదు, నా దేవుడు నాతో పాటు అంటాడు చాలా మంది. నువ్వు ఏం చేసినా దేవుడు అయితే నీతో పాటు ఉండడు. నీ అనుకూలమైనది నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉండడు. నువ్వు దేవుడికి అనుకూలమైనది దేవుడు చెప్పింది చేసినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడిని వదిలిపెట్టాడు. ఈ రోజు అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. నువ్వు నమ్మకంగా యథార్థంగా క్రీస్తు వెంబడిస్తా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలో ఆదామవ్వను బయటికి పంపించేటప్పుడు ఆయన ఒక గొర్రెను వధించి ఆ చర్మపు చొక్కాల్ని ఆదాము గవ్వకు తొడిగించి బయటికి పంపించాడు. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే దేవుడే మొట్టమొదటి బలి ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడే బలి ఏర్పాటు చేశాడు. చూడండి, ఈ పాపాన్ని పూర్తిగా తీసివేయలేదు ఆ గొర్రె. ఆదామవ్వల్ని ఆ క్షణానికి చంపకుండా ఆపిడిది ఆ గొర్రె పిల్ల. ఇప్పుడు వీళ్ళ మరణాన్ని ఆ గొర్రె తీసుకున్నాం. ఆ గొర్రె తప్పు చేయలేదండి, ఆ గొర్రె పాపం చేయలేదండి, ఆ గొర్రె అపరాధంలో పడలేదండి. అపరాధంలో పడింది అవ్వ, దాన్ని కప్పిడిది ఆదాము. వీరిద్దరి నిమిత్తము ఏ పాపము చెయ్యని ఒక గొర్రె పిల్ల వధించబడింది. అవునా కదా? మీకు తెలుసా గొర్రె ఎలా వధించబడిందో? అదే తర్వాత ఏబేలు దేవుడు ఆదామవ్వను బయట పంపించిన తర్వాత ఆ తూర్పు గేటు దగ్గర, ఏబేలుకు ఉన్న తూర్పు గేటు దగ్గర ఏబేలు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర ఏబేలు ఆరాధన చేస్తున్నప్పుడు ఏబేలు బలిపీఠం మీద ఏం తీసుకొచ్చాడయ్యా అంటే గొర్రె పిల్లని తెచ్చాడు. లోపలేమో దేవుడు గొర్రె పిల్ల వధించి బయట పంపించున్నాడు. గమనించాడు. ఇప్పుడు బయట ఏబేలు గొర్రె పిల్ల తీసుకొచ్చాడు. ఈ గొర్రె పిల్లని వధిస్తున్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, గొర్రె పిల్ల ఎలా వధించాడంటే 2 రాళ్ల మధ్యలో ఆ గొర్రె పిల్ల తలని ఇరికించి ఒక ద్రాక్ష తీగను తెచ్చి దాంతో గొర్రెపిల్ల మెడ మొత్తాన్ని చుట్టి దాన్ని వెనక్కిలా వంచి ఒక పదునైన రాయి తీసుకొని, అప్పటికి ఇంకా కత్తులు లేవు, ఒక పదునైన రాయి తీసుకొని కోల్పై రాయి తీసుకొని దాన్ని మెడ మీద కోసం బిగించేశారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మనిషికి కానీ ఒక గొర్రెకి కానీ లోపల 7 పొరలు ఉంటాయి. దాని చర్మంలో 7 పొరలు ఉంటాయి. 7 పొరలు తర్వాత అక్కడి నుంచి రక్తం బయటికి రావాలి.
ఇప్పుడు ఆ గొర్రె వధించబడింది అంటే దానికి ఉన్న 7 పొరలు వధించబడిన తర్వాత రక్తం బయటికి చెమ్మాలి. అలాగే యేసుక్రీస్తు సిలువలో తన యొక్క పరిపూర్ణమైన రక్తం చెందించాలంటే ఆయన శరీరంలో ఉన్న 7 పొరలు కూడా తినాలి. ఆ బలి గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. అక్కడ ఆ గొర్రె పిల్ల బలి ఈయన లోపల ఉంచలేకపోయాడు. ప్రభు యేసుక్రీస్తు కిందకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో ఉన్న శక్తి సరిపోదు, అది పనిచేయటల్లా. కాబట్టి ఇప్పుడు దేవుడే కింద దిగి వచ్చున్నాడు. ఆయన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. ఒకరు క్షమించబడాలంటే ఇంకొక రక్తం చెందించాలి, నీకు బదులుగా రక్తం చెందించాలి. ఎందుకంటే నీ రక్తము చాలదు, నీ రక్తంలో ఆ శక్తి లేదు. మనం అపరాధంలో పడినప్పుడు మన యొక్క శక్తి మనం విమోచించలేదు. నువ్వు శక్తి కలిగి ఉన్నావు, అయినప్పటికీ నువ్వు విమోచనగా కాలేదు. ఇలా మాకు అర్థమవుతుంది. వాస్తవంగా అవ్వ అపరాధంలో పడినప్పుడు అవ్వను విమోచించే శక్తి ఎవరు కలిగి ఉన్నారంటే ఆదాము కలిగి ఉన్నాడు. కానీ ఆ పాపంలో ఆదాము కూడా భాగమయ్యాడు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు అవ్వను విడిపించే శక్తిని ఆదాము కోల్పోయాడు. విమోచకుడు అయినప్పటికీ కూడా ఆదాము వేరొక విమోచకుడు కొరకు చూడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ విమోచించేవాడు నాకు ఇంకోటి విమోచకుడు కావాలంటున్నాడు. ఆదాము యొక్క స్థితి అది. ఎప్పుడైతే ఆయన అవ్వ చేసిన పాపంలో ఈయన కూడా దాన్ని కప్పి ఉన్నాడో, ఈయన తన చేతిలో ఉన్న జీవగంధాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కాల ప్రభుత్వం అంటున్నాడు, ఎప్పుడైతే అవ్వ యొక్క పాపాన్ని ఈయన సమర్థించాడో, లేకపోతే అవ్వ యొక్క పాపంతో పాటు ఈయన కూడా ఇక్కడ నిలబడి ఉన్నాడో, అప్పుడు తన చేతిలో ఉన్న ఆ జీవగంధాన్ని పోగొట్టుకున్నాడు. అసలు అవ్వను ఎందుకు వాడు మోసగించాడండి? లూసిఫర్ వచ్చి ఒక సర్పాన్ని ఎన్నుకొని ఎందుకని అవ్వను వాడు మోసగించాల్సి వచ్చింది? అవ్వను మోసగించినప్పుడు అవ్వని ఆదాము మొదలకూడదు. దేవుడు చేసిన నిబంధన అదే. దేవుడు చేసిన నొచ్చబడ్డ ప్రసంగం మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో దేవుడు చేసిన మొదటి ప్రసంగం ఎక్కడంటే పెళ్లి ప్రసంగం అని. పెళ్లిలా చేసిన ప్రసంగం ఏంటంటే, ఎదిగో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. అదే ప్రసంగం. అప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? అవ్వ, ఆదాము. ఇప్పుడు దేవుడు ఏమైనా ప్రసంగం చేశాడు? ఎవరికి అర్థమైంది ఆ సంగతి? ఆదాముకి ఒకటికి అర్థమవుతుంది, అవ్వకి అర్థం కాదు. ఇప్పుడు ఆదాముకి తండ్రి ఎవరు? ఆదాముకి తల్లి ఎవరు? ఇప్పుడు దేవుడు ఆదాముకి ఏం బోధించాడు? ఆ మొట్టమొదటి ప్రసంగం యొక్క సారాంశం ఏంటి తెలుసా? నీ భార్య తప్పులో పడుతుంది, పాపంలో పడుతుంది, నువ్వు మాత్రం ఆమె వదిలిపెట్టకూడదు, అవసరమైతే అది కూడా వదిలిపెట్టాలి. ఇది ఆయన బోధించింది. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? అందుకే అపోస్తలుడైన పౌలు తిమోథీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, అవ్వ మోసపరచబడిన కానీ ఆదాము మోసపరచబడలేదు. స్పష్టంగా చెప్పాడు. ఆదాము ఏం చేశారంటే తండ్రి లేదంటే దేవుడు చెప్పిన మాటకి లోబడి అదే మాట ఆయన చేస్తున్నాడు. తండ్రి మాటకి నిజంగా లోబడిన వాడు ఆదాము. ఎంతగా లోబడ్డాడంటే తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆయన తండ్రికి దూరం అవుతాడని తెలిసిన వాడు తండ్రి మాట అన్నాడు. ఎటువంటి ప్రేమ అంటే అది. ఆ సంగతి లూసిఫర్ కూడా తెలుసు. లూసిఫర్కి ఆ సంగతి తెలుసు. మీకు తెలుసా, బైబిల్లో చాలా సంగతులు లూసిఫర్కి ముందుగానే తెలుసు. ఆదాము మొదలుకొని 7వ వాడు హనోకేనా? హానోకు ఎత్తబడతాడు, అంతేనా? ఆదాము నుంచి 7వ వాడు హానోకు ఎత్తబడాలి. మొట్టమొదట కయీను హేబెల్ వచ్చారు. కయీను బయటికి వెళ్ళిపోయాడు, హేబెల్ చంపాడు. తర్వాత ఆదాములో ఉన్న సంతానం మొత్తం 7వ వాడు హానోకు రావాలి. అయితే ఈ కయీను బయటికి వెళ్ళిపోగానే నోదరు దేశానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ తనకు పుట్టిన కొడుకులకు ఏం పేరు పెట్టాడు తెలుసా? హానోక్. అంటే హానోక్ అనేవాడు ఎత్తబడతాడన్న సంగతి లూసిఫర్ కూడా తెలుసు. అయితే వింతైన విషయం ఏంటంటే హానోకు అన్న పేరు కలిగి కూడా ఎత్తబడండి, ఆ పిలుపు కలిగి కూడా ఎత్తబడతాడు. రెండు తేడా ఉంటుంది. ఈ రోజు నువ్వు నేను సంఘంలో కూర్చొని ఒక క్రైస్తవుని అయితే ఎత్తబడతావు, ఎత్తబడవు. దేవుడు యొక్క చిత్తంలో నువ్వు ఉంటే నువ్వు ఎత్తబడతావు. ఆ రెండింటికి తేడా మనకు తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తాడంటే లూసిఫర్ ఈజ్ జస్ట్ ఇమిటేటింగ్, ఈజ్ అన్ ఇంపర్సనేటర్. వాడు అనుకరణ చేసేవాడండి. అలాగే ఈ రోజు కూడా వర్తమానంలో ఈ కాల ప్రవర్తనగా అనుకరణ చేసేవాళ్ళు ఎక్కువై ఉన్నారు. ఆ అనుకరణ తీసేయడానికే దేవుడు నిజమైన దాన్ని ముందు పెడతా ఉన్నాడు. ఆయన మోషే వెళ్ళి ఆ కర్ర ఇసిరేసినప్పుడు ఆ కర్ర పాము అయినప్పుడు అక్కడున్న ఫరోతో మాట్లాడుతున్నాడు, ఇలాంటి మ్యాజిక్ మా దగ్గర కూడా చేస్తారంటున్నాడు. మోషే చేసింది మ్యాజిక్ మహత్కార్యమా? మరి ఫరో ఏమంటున్నాడు? దీన్ని అడ్డం పెట్టుకొని జీవనోపాధి పొందుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన దగ్గర.
వాళ్ళు ఎవరంటే ఎన్ఏ అంబ్రేలు, వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళ కింద పడేసినప్పుడు అవి కూడా పాములైంది. అయితే దేవుడు యొక్క మహత్కార్యముల ముందు నీ మ్యాజిక్లు పనిచేయవు. ఇప్పుడు ఎన్ని అంబ్రేలు కింద పడేసినప్పుడు వాళ్ళ కర్రలో కూడా పాములైంది. మోషే కర్ర పామై ఉండగా ఈ పాము ఆ పాముని మింగేశారు. అంటే దేవుడు యొక్క సూచక్రియల ముందు నీ అనుకరణలు పనిచేయవు. అంటే ప్రతి కాలంలో దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే తన వాక్యాన్ని ఆయనే రుజువుపరచుకోవాల్సి వచ్చింది. ఆయన తన వాక్య పక్షాన నిలబడాల్సి వచ్చింది. ఆయనే తన ప్రవక్త పక్షాన నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకని వచ్చిందంటే అటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. గమనించండి. ఇప్పుడు మోషేను ఆ దేవుడు అక్కడికి పంపించిన తర్వాత ఆ రోజు వాళ్ళు బయటికి రావడానికన్నా ముందు, ఆ మరణపు దూత వాళ్ళ దగ్గరికి రావడానికన్నా ముందు దేవుడు మోషేతో చెప్పిన మాట ఎంతమంది జ్ఞాపకం ఉండదు. నిలువు కమ్మీల మీద పైన అడ్డ కమ్మీ మీద రక్తపు గుర్తు కలిగి ఉండాలి. ఎన్ని గుర్తులండి? నిలువు కమ్మి, అడ్డ కమ్మి. కరెక్ట్గా మాట్లాడితే ద్వారం అది, రైట్? అది ద్వారం. ఈ ద్వారం చుట్టూ కమ్మీలు ఉన్నాయి, 3 కమ్మీలు. ఆ మధ్య లోపలికి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ రక్తపు గుర్తుని బయట కలిగి ఉండాలి. లోపల ఉన్నవాడు ఆ రక్తపు గుర్తును వాడు బయట కలిగి ఉండగా ఆ రక్తపు గుర్తులు చూసి, ప్రోక్షించబడిన రక్తపు గుర్తులు చూసి మరణపు దూత దాటి వెళ్ళిపోతాడు. అదే జరిగేది. ఈరోజు దాని ప్రవక్త దాన్ని ఒక టోకెన్, ఒక ఆనవాలు అంటున్నాడు ఆయన. ఈరోజు అదే ఆనవాలు మనం కూడా కలిగి ఉన్నాం. ఎందుకని ఈ కరోనా మొత్తం ఇలా మనల్ని దాటుకుని అలా వెళ్ళిపోతుంది. ఆ రక్తపు గుర్తు ఎవరి మీద అయితే ఉన్నదో వాళ్ళని దాటి వెళ్ళిపోతా ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలిగి గాక. నీకు తెలియకుండా నేను ఆ రక్తపు గుర్తు లోపలికి వచ్చున్నావు. ఆ కారణం చేత ఆ రక్తంలో ఉన్న శక్తి నిన్ను కాపాడుతా ఉన్నాను. ఇప్పుడు ఆయన కిందకి వచ్చిన కారణం ఏంటి? ప్రభు యేసుక్రీస్తు కిందకి భూమి మీదకి ఒక మానవుడికి ఎందుకు వచ్చారంటే ఒకటే ఒక ఉద్దేశం ఉండదు. ఏంటి ఆ ఉద్దేశం అంటే బలి అర్పణని మార్చాలి. ప్రతి సంవత్సరం వెళ్తున్నారు, పండగకి వెళ్తున్నారు, యెరూషలేము వెళ్తున్నారు, గొర్రెలు తీసుకొని వెళ్తారు, దూడను తీసుకొని పోతున్నారు, మేకను తీసుకొని పోతున్నారు, పావురాలు తీసుకొని పోతున్నారు, గువ్వలు తీసుకొని పోతున్నారు, వెళ్ళి బలి అర్పిస్తున్నారు. ఇంటికి వచ్చేసి మళ్ళా పాపాలు చేస్తున్నారు. వాళ్ళ పాపాల్లో ఎటువంటి మార్పు లేదు, బలుల్లో ఎటువంటి మార్పు లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కలిగింది కాదు. కనుక ఆ యాజకులు ఏచేట ఎడదగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు కనుక వారిని అర్పించుట మానురు కదా. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏచేట పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మరి పాపాలు పోతున్నాయా? పాపాలు పోటల్లా. అయితే మార్గం ఏర్పరిచినటువంటి దేవుడే. ఇలా బలి అర్పించండి, ఇలాగ అర్పించండి, దీన్ని ఇలాగ వదిలించండి, ఈ రక్తం ఇక్కడ పెట్టండి, దాని ఆంతరం ఇలా కాల్చండి, ఇక్కడ బలిపీఠం పెట్టండి, ఇక్కడ గంగాళం పెట్టండి, ఇదిగో ఇక్కడ పని చేస్తే లేవీలు ఇక్కడ పెట్టండి అని ఈ క్రమం మొత్తం పెట్టింది కూడా దేవుడే. మరి ఇప్పుడు అదే దేవుడే అంటున్నాడు ఆ యాజక క్రమాన్ని మారుస్తానంటున్నాడు. ఎందుకని ఆ యాజక క్రమం మార్చాలంటే వీళ్ళు తీసుకొస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం పట్ల. ఈరోజు చాలా మందిని గమనించినట్లయితే సంఘానికి వస్తానే ఉంటాం, సంఘానికి చేస్తానే ఉంటాం, కానీ లోపల నుంచి పాపాలు పట్ల. ఏంటి ప్రయోజనం అంటున్నా? ఇక చూడడానికి మాట్లాడుతున్నాడు. సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు గనుక వాటిని అర్పించడం మానరు కదా. ఇక మళ్ళా వాళ్ళు పాపం చేయకపోతే అర్పించరుగా. మళ్ళీ ఎందుకు అర్పిస్తున్నారు అంటే వాళ్ళు ఆ పాపాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. ఎటువంటి ధైర్యం వాళ్ళకి వచ్చింది అంటే మనం బలర్పించాం కాబట్టి మన పాపాలు పోయినాయి, మళ్ళా పాపాలు చేద్దాం, మళ్ళా బలర్పిద్దాం. నీకు బలి ఉండబట్టగా పాపాలు అర్పిస్తున్నాం. మీకు తెలుసా నోవేనా అనే పేరు ఎప్పుడన్నారా? పర్గెటరీ అనే పేరు అన్నారా? కొన్ని చర్చిలో ఒక డబ్బా ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది.
లోపల ఒక పాస్టర్ కూర్చొని ఉంటారు, ఒక డబ్బా. ఆ డబ్బా బయటికి వెళ్ళి డబ్బా దగ్గర నువ్వు వచ్చి నువ్వు ఏం పాపం చేస్తావో చెప్పచ్చు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే నీకు ఇంత ఫైన్ వేస్తారు నీ పాపానికి. అంత డబ్బులు డబ్బాలు వేసేస్తే నీ పాపాలు క్షమించబడి పో, ఇంక పర్వాలేదు, నీ పాపాలు కొట్టేసామంటారు. విన్నారా మీరు? చూడలేదు ఎక్కడ మీరు? క్యాథలిక్ సంఘం చేస్తున్నది ఇది, ఆర్సిఎం చర్చ్. అది పెద్ద పాస్టర్ గారు కూర్చొని ఉంటారు. అక్కడ పొరగట్టే ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి లోపల ఫాదర్ గారు ఉండగానే నువ్వు బయట నుంచి ఆయనకి అన్నీ చెప్పుకోవచ్చు. నువ్వు ఎంత గోళాలు చేస్తే, ఎంత నేరాలు చేసినా అవన్నీ నువ్వు ఆయన చెప్పేయచ్చు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆయనకి మొత్తం లెక్క రాస్తాడు. లెక్క వేసి ఇంత డబ్బులు అక్కడ డబ్బాలు వేసేస్తే నీ పాపాలు క్షమించేసాను పో అంటాడు. పాపాలు క్షమించే దేవుడు. నేను క్షమిస్తాను. నా ఎడలు తప్పు చేస్తే నువ్వు క్షమిస్తా. నువ్వు చేసిన పాపమును క్షమించే అధికారం నాకు లేదు, ఏ ఒక్క మానవుడికి లేదు. ఇక్కడ బలి అర్పించబడిన దూడల రక్తానికే, మేకల రక్తానికే, గొర్రెల రక్తానికే నీ పాపాన్ని తీసివేసే శక్తి లేదంటే పాపంలో పుట్టిన మానవుడు నీ పాపాలు ఎలా క్షమించగలడు? నీ పాపాలు ఎలా తీసేయగలడు? సో లెట్ మీ టెల్ యు, దిస్ ఈస్ ఎ కాస్ట్లీ బెగ్గింగ్. ఏంటంటే అడుక్కోవటంలో ఒక ఖరీదైన పద్ధతి, అంతేనా? లేకపోతే వైట్ కాలర్ స్కామ్, మన భాషలో మాట్లాడితే ఎక్కడ స్కామ్ చేసామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసుల్ని తప్పు బోధలకు నడిపించే విధానం అండి. లేదండి, భూమి మీద ఏ మనిషికి పాపాలు క్షమించే అధికారం లేదు. నీ ఎడలేవైనా తప్పు అపరాధం చేస్తే దాన్ని నువ్వు మన్నిస్తావు, అంతవరకు అధికారం కలిగి ఉన్నావు. అయితే అతను చేసిన తప్పును తీసేయటము దేవుడు యొక్క చేతిలో ఉన్నది. కాబట్టి గమనించండి, ఆ పాపములు మనిషి తీసేయలేడు. అలా తీసేసినప్పుడు మళ్ళీ ఆ మనిషి ఇంకో తప్పు చేసి మళ్ళీ అక్కడికి వస్తారు. నేను ఒకసారి ఉన్నాను, ఒక సహోదరుడు నాతో ఇలా చెప్పడం, మా పాస్టర్ గారికి మేము తప్పు చేయబోయే ముందు కూడా చెప్తాం వెళ్ళి, ఆయన దానికి కూడా ఫైన్ వేస్తారు, మేము చర్చిలో కట్టేస్తాం. కాబట్టి మా పాపాలు ఏమీ లేవు. వింటున్నారా? మరి దీని పరిస్థితి ఏంటి? నువ్వు అసలు బలి అర్పణ ఎందుకని చేస్తున్నావు అంటే నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడి నువ్వు అర్పిస్తున్నావు. నేను పాపము చేయబోతున్నాను, నేను ఇంత డబ్బులు కడతాను, నన్ను క్షమించని అడుగుతున్నావు అంటే నువ్వు చేస్తున్న పని ఏంటి అంటావు. మన భాషలో మాట్లాడితే లంచం, అంతేగా? సరైన పనికి లంచం అక్కర్లా, సరైన కాని దానికి ఏం చేయాలి? లంచం కట్టాలి. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే పాస్గా లంచం కట్టారు. జీతం తీసుకోవడమే తప్పు నేర్చుకుంటే మరి లంచాలు తీసుకోవాలి ఏమన్నారు? కాపురి జీతగాడు కాదని లేఖనం సెలవిస్తా ఉన్నది. మరి జీతం తీసుకున్న వాడే పాస్టర్ గారు కాకపోతే మరి ఇదేంటిది? ఇటువంటివన్నీ తీసేయడం కొరకు ఇప్పుడు ఆయనే కిందకి దిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, అహరోను చనిపోయే ఒక మనిషి, మానవులందరూ చనిపోవాల్సిందే ప్రతి ఒక్కరు. అలాంటి వారిలో నుంచి దేవుడు అహరోను ఒక యాజకుడిగా చేస్తున్నాడు. అహరోను తర్వాత యాజక్రమంలో చాలా మంది వచ్చారు. ఆ యాజక్రమాన్ని బైబిల్ ఏమంటుందంటే లేవి యాజక్రమం అంటుంది. జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఏం చేశారంటే మానవుల్లో ఉన్న లేవి యాజక్రమాన్ని మార్చి మెల్కీసెదెకు యాజక్రమానికి ఆయన వచ్చున్నాడు. అయితే వాస్తవంగా మానవుడిగా యేసుక్రీస్తు పుట్టిన గోత్రం ఏంటంటే యూదా గోత్రం. యాజకులు ఏ గోత్రం నుంచి రావాలి? లేవి గోత్రం నుంచి రావాలి. లేవి గోత్రంలో యేసుక్రీస్తు పుట్టలేదు కాబట్టి ఈయన మానవ సంబంధమైన లేవి యాజక్రమంలో యాజకుడు కాలేదు. లేవి యాజక క్రమం ప్రకారంగా ఆయన కాపరి కాలేదు. యాజకుడు అంటే అక్కడ మనకు కొద్దిసేపు కాపరిగా అనుకుందాం. ఒకే గోత్రం ఉన్నది, లేవి గోత్రం. ఆ గోత్రంలో పుట్టిన వాడే యాజకుడు అవ్వాలి, వేరే వాడు అవడానికి వీల్లేదు. అయితే యేసుక్రీస్తు పుట్టిన గోత్రం ఏది? యూదా గోత్రం. యూదా గోత్రంలో పుట్టిన వాడు లేవి యాజక క్రమంలో యాజకుడు కాలేడు.
అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మానవుని యాజకర్మం తీసేసి మెల్కీసెదెకు యాజకర్మం పెట్టున్నాడు. మెల్కీసెదెకు యాజకర్మం ఏంటంటే తెలుసా? ఒకసారి చూద్దాం. అదే 7వ అధ్యాయము 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించనో, ఎవరికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చునొచ్చి షాలేము రాజుని అర్థము. అతడు జాగ్రత్త చూద్దాం. తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేవాడికి ఇక్కడ ఒక మాట చెప్తా, ముగ్గురు దేవుడు అనేవాడు. మరి ఈయన కూడా ఇంకో దేవుడు కదా. మా లాస్ట్ మాట చూడండి. అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడు ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని లాగా ఉన్నాడు అంటున్నాడు. మరి ఆ లేఖను తీసుకున్నట్టయితే ఇప్పుడు నలుగురుగా దేవుళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సింది పౌలు గారు చెప్తున్న మాట. అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడు ఉండి దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు కూడా ఇవన్నీ లేవు. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏ క్రమంలోకి వచ్చాడంటే ఇప్పుడు మెల్కీసెదెకు అంటే ఆది అంతము లేని యాజక్రమంలోకి వచ్చాడు. అహరోను యాజక్రమం ముగిసిపోవాలి, లేవి యాజక్రమం ముగిసిపోవాలి, మనిషి యొక్క యాజక క్రమం ముగిసిపోవాలి. మన తరపున యాజకుడు చేసే పని ఏంటంటే మన తరపున మన పాపముల తరపున ఆయన పరిశుద్ధమైన రక్తం పట్టుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగుపెట్టాలి. అది ఆయన యొక్క ధర్మం, అది యాజక ధర్మం. సంవత్సరానికి ఒక్కసారి మనందరి తరపున బలు అర్పించబడిన తర్వాత ప్రతి దాంట్లోంచి కొద్దిగా రక్తం తీసి ఒక పెద్ద గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నె తల మీద పెట్టుకొని తెల్లని అంగీ ధరించి ఈ పైన వేరొక విచిత్రమైన పనిగల ఒక దట్టి కట్టుకొని నడునికి ఒక పట్టి కట్టుకొని ఈ తాడు బయట ఆవరణ వరకు పెట్టుకొని ఈ చేతిలో ఆ కళ పెట్టుకొని వణుకుతూ ఇంకో చేతిలో హిస్సెప్పును పట్టుకొని తలపై రక్తం కిందకి వలగకుండా భయపడుతూ లోపలికి నడుచుకుంటూ పోయి మనందరి పాపముల నిమిత్తం అనగా పాత నిబంధనలో ఎవరైతే ఆ కాలంలో జీవించి బలి అర్పణ తీసుకుని వచ్చి బలులు అర్పించారో ఆ యొక్క రక్తంలోని భాగము తన తల మీద పెట్టుకొని తనది కాని రక్తము పట్టుకొని లోపలికి వెళ్తున్నాడు పాపాలు తీసేయడానికి. ఇంతగా దేవుడు అక్కడ ఏర్పరుచున్నాడు. ఎందుకు లోపలికి ఏం చేయాలి? ఆ తల మీద రక్తంలో హిస్సోపులు ముంచి అక్కడ ఉన్న సెరువుల మీద కెరూబుల మీద ఆ రక్తాన్ని పోషించాలి, మందసం మీద పోషించాలి 7 సార్లు. మీరు గమనించినట్లయితే ప్రవక్తన్నట్టుగా అక్కడ ఆయన 7 సార్లు రక్తాన్ని ఎందుకని ప్రోక్షించాలి అంటే ఆ 7కిను ఇజ్రాయెల్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ 7కును 12 గోత్రంలో ఉన్న వారికి ఎటువంటి సంబంధం లేదు. వాస్తవానికి ఆ 7 ఎందుకొరకంటే 7 సంఘ కాలముల కొరకంటున్నాడు. అంటే పాత నిబంధనలోనే ఈ రక్త ప్రోక్షణ అనేది 7 సంఘ కాలాలకి అవసరం అని చెప్పి దేవుడు ఒక ఛాయలాగా మనకు ముందుగా చూపిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ పాత చనిపోయే మరణకరమైన లేవి యాజక్రమం తీసివేసి ఆయన పరిపూర్ణమైన మెల్కీసెదెకు యాజక్రమంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మంచిపాటుగా బలి అర్పణ మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, గొర్రె రక్తం మన పాపము తీయలేదు కాబట్టి ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ బలిని మార్చేస్తున్నాడు. మరణించే యాజక క్రమమును దేవుడు మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏ యాజక క్రమం తెచ్చాడు అంటే మెల్కీసెదెకు యాజక్రమం తీసుకుని వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ప్రతి కాలంలో ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు గమనించినట్లయితే ఈరోజు గొర్రెలు తెచ్చి మనం సంఘంలో బలిస్తున్నామా? మేకలు తెచ్చి బలిస్తున్నామా? బలి అర్పణ లేదు. ఎందుకని బలి అర్పణ లేదంటే మనందరి నిమిత్తము ఒకేసారి పరిశుద్ధమైన రక్తము చిందించబడి ప్రోక్షించబడి బలి అర్పించబడి మన పాపాలు కడిగేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బలి అర్పణ మార్చేశాడు. భూ సంబంధమైన గొర్రెపిల్ల బలి అర్పణ దగ్గర నుంచి ఇప్పుడు పర సంబంధమైన గొర్రెపిల్ల మన కొరకు బలి అర్పించబడింది. అంటే ఆయన బలి అర్పణ పూర్తిగా మార్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన యాజకుడిని పూర్తిగా మార్చేస్తున్నాడు. ఒక యూదుల్లో నుంచి ఒక యాజకుడు రాలేడు, లేవీలో నుంచి యాజకుడు రావాలి. కాబట్టి ఆయన ఆ యాజక ధర్మాన్ని కూడా మార్చేస్తున్నాడు.
గమనించాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే జరిగిపోయినది. నువ్వు ఈ రోజు పరిశుద్ధపరచబడటం లేదు, అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడు పరిశుద్ధపరచబడ్డావు అంటే యేసుక్రీస్తు బయర్పించబడినప్పుడే నువ్వు విమోచించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీ పాపం తీసివేయబడ్డాయి, నీ అతిక్రమాలు కొట్టువేయబడ్డాయి. క్రీస్తులో అవన్నీ ముందుగా జరిగిపోయాయి. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు. ఒక్కసారి బలర్పించి పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు, అంటే నిత్యానికి, సమస్త కాలానికి ఆయన మనల్ని పరిశుద్ధపరుచున్నాడు. అంటే ఆయన ఏం చూడండి, ఫస్ట్ రక్తాన్ని మార్చాడు, బలిని మార్చాడు, యాజక్రమం మార్చాడు, యాజకుడిని మార్చాడు, పాపముల మరణించాల్సిన మనల్ని మార్చున్నాడు. ఆయన మరణానికి వెళ్ళే మనల్ని, మన యొక్క మరణములు తీసేసుకొని మన బదులు ఆయన మరణం తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ప్రతి దాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. అదే దేవుడు ఈ కాలానికి వచ్చేసరికి మోషే కాలంలో, నోవా కాలంలో, అపొస్తలుల కాలంలో దేవుడు ఒక్కొక్క రకంగా మాట్లాడిన దేవుడు. నోవా కాలంలో ఏమన్నాడంటే ఓడ లోపలికి రండి అన్నాడు. మోషే కాలంలో నుంచి ఏమన్నాడంటే ఐగుప్తు నుంచి బయటికి రండి అన్నాడు. వింటున్నారా? నోవా కాలంలో ఓడ లోపలికి రండి అన్నాడు. మోషే కాలంలో ఐగుప్తు నుంచి బయటికి రండి అన్నాడు. అదే మోషే కాలంలో మీరు రక్తపు గుర్తులు లోపలికి రండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అపొస్తలుల బోధలోకి రండి అంటున్నాడు. అంటే ప్రతి కాలానికి సువార్తను దేవుడు మారుస్తూ వస్తున్నాడు. అపొస్తలుల బోధలు బలి అర్పణ లేవండి, హృదయ సమర్పణ మాత్రమే ఉంది. బలి అర్పణ కన్నా హృదయ సమర్పణ ఇంకా కష్టం. తెలుసా మీకు? గొర్రెని కొని ఇవ్వటం ఈజీయా, మనం హృదయాన్ని సమర్పించడం ఈజీయా? ఏది ఈజీ? గొర్రె కొట్టమే ఈజీ. ఒకసారి అయిపోలా, నెలలో డబ్బులు దాచిపెట్టారు, ఒకసారి కొనేసి అయిపోయింది, సంవత్సరాలు సరిపడే పాపం చేసేయచ్చు. అయితే హృదయం సమర్పించాలంటే నిలబడలా. ఒకరోజు సమర్పించగల గట్టిగా మనం నిజంగా మాట్లాడుకుందాం, యథార్థం కలిగి ఉందాం. ఒక్కరోజు పూర్తిగా మనం దేవుడికి ఇవ్వగలిగామా? ఎందుకంటే మనం తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయాలు దేవుడికి ఇవ్వగలుగుతాం. ఇక్కడ సంఘం నెలకి ఒకసారి ఉండొచ్చు. నీకు వీలైతే నువ్వు నెలకి 4 సార్లు ఉపవాసం నీ దేవునికి అనుమతిస్తే, ఆ అనుమతి ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడికి సహాయం చేస్తావు. మీరు గమనించండి, ఉపవాసంలో ఉన్నవాడే పాపం చేయలేడు. ఉపవాసంలో ఉండగా నువ్వు అబద్ధం చెప్పలేవు. అంటే నువ్వు ఎలాగా నీ హృదయాన్ని సమర్పణ కలిగి ఉండాలంటే నువ్వు ఉపవాసంతో నీ శరీరాన్ని నలగొట్టినప్పుడు. త్వరగా చేయలేమండి ఉపవాసాలు ఎవరు. అవకాశం ఉండి, సమయం ఉండి, శరీరం కూడా మంచి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఉపవాసం ఉండలేము. వాస్తవంగా ఏమంటారంటే యవ్వనస్తులు ఎక్కువ ఉపవాసం ఉండాలంటారు. ఆ సమయంలో నీ యొక్క హృదయాన్ని నువ్వు దేవుడికి సమర్పించగలుగుతావు. నీ హృదయ ఆలోచనని నువ్వు దేవుడి ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు వాటిని సరిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసానికి మీకు కానీ అవకాశం ఉంటే ఏమాత్రం వదలదు. బైబిల్ చదవటానికి, ఉపవాసం ఉండటానికి, వర్తమానం వినటానికి మనకి ఏదైనా అవకాశం ఉంటే దాని కొరకు మన సమయాన్ని మొత్తం పక్కకి నెచ్చండి. దానికోసం నువ్వు ఎప్పుడైతే అలా ఉన్నావో నీ హృదయానికి అత్యంత సమీపంగా దేవుడు నడుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి దేవుడు గారు మనతో మాట్లాడటం ప్రారంభించాడంటే దేవుడు మాట్లాడటం ఆపడు. జీవితకాలం నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి మాట్లాడి ముగించేశాడు అయితే నీకు ఆ మాటలు జీవితకాలం వినపడతానే ఉంటాయి. నువ్వు ఆ స్థితిలో దేవుడితో ఎప్పుడు ఉండాలి. నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నీకు ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడు నాతో పాటు ఉన్నాడు. నేను పనిలో ఉంటే ఎలా ఉండాలంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు. నేను ప్రయాణంలో ఉంటే నాకు ఎలా ఉండాలి తెలుసా, దేవుడు నాతో పాటుగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో నా హృదయంలో ఒక అనుభూతి నేను కలిగి ఉండాలి. ఏ అనుభూతి అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడ ఉన్నా నేను ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటంటే దేవుడి యొక్క కన్ను నా మీద ఉంది. అప్పుడు నీ హృదయం తప్పు చేయగలదా? నీ హృదయము ఇంకొక ఆలోచన చేయగలదా? నీ హృదయము కాని పని ఏదైనా చేయగలదా? నువ్వు పని చేయడం తర్వాత సంగతి అంటే ముందు తప్పుడు ఆలోచన హృదయంలో మొలవదు. క్రీస్తు అక్కడ ఉండగా జీవము కలిగినది క్రీస్తులో చిగురిస్తుంది, కానీ జీవము లేని చిగురించదండి. ఇక్కడ ఒక మాట మీకు చెప్తా. నిర్గమ కాండములో 3వ అధ్యాయంలో
దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే మోషే అన్నప్పుడు దేవుడు అక్కడ రాబోతావు అంటే దేవుడు ఒక మాట, మోషే నీ కాలకుండా చెప్పులు వదిలిపెట్టాను. అది ప్రవక్త అన్నాడు. ఇప్పుడు మోషే చెప్పులు వదిలిపెట్టమన్నప్పుడు మోషే అలాగే ప్రభా ఇది కొండ ప్రాంతం కదా, ముళ్ళు ఉంటాయేమో, గుచ్చుకుంటాయేమో, చెప్పులు వేసుకుంటా, కావాలని ఆ తలబాగా వదిలిపెడతాను, చేతిలో ఉన్న కర్ర వదిలిపెడతానని చెప్పలేదు. దేవుడు ఏ వదిలిపెట్టమన్నాడు వదిలిపెట్టు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ చెప్పులు అంటే ఇప్పుడు మనం వేసిన చెప్పులు లాంటివి కాదండి, చర్మంతో తయారు చేసిన చెప్పులు అవి, చర్మపు చెప్పులు. ఇప్పుడు ఆ చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మము తిరిగి జీవించలేదు. మోషే కళ్ళలోకి దేవుడికి కావాలంటే జీవం తీసుకున్నాడు, అది జీవించలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి దాని లోపల దేవత పోను, దాన్ని బయటపడేశాడు, అది తిరిగి జీవించలేదు. అయితే దేవుడు అదే సమయంలో గమనించండి, మోషే అని మాత్రం లోపలికి రమ్మన్నాడు. నువ్వు మరణించిన దేవుడు యొక్క చిత్తము లోపలికి వచ్చినట్లయితే నువ్వు ఖచ్చితంగా తిరిగి పైకి లేస్తావు. నువ్వు దాన్ని నమ్మగలగా. ఎలా నమ్మాలంటే, క్రీస్తు యొక్క శరీరం ఎలాగైతే సమాధిలో పాతి పెట్టబడి తిరిగి లేచిందో అదే రీతిగా మనము కూడా ఒక దినము పైకి లేపబడతాం. ప్రజలు కాబట్టి గమనించండి, మనం మరణించే పాపులుగా ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తారంటే, మనము లోకం దృష్టిలో ఒక పాపులుగా ఉన్నాం, దేవుని యొక్క దూతల దృష్టిలో కూడా మనం పాపులుగానే ఉన్నాం. అయితే దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నామంటే మనం యథార్థవంతులుగా ఉన్నాం. ఇది ఎట్లాగా? బైబిల్లో యాకోబు చేసిన ఒక మంచి పని చెప్పండి, ఏశావు చేసిన ఒక చెడ్డ పని చెప్పండి. మీరేం చెప్పలేదు. అయితే దేవుడు ఎవరిని ప్రేమించాడు? యాకోబు అంటే అర్థం ఏంటి తెలుసా? మోసగాడు. మోసగాడిని దేవుడు ప్రేమించాడు. ఏశావు ఏ తప్పు చేయాలి? ఏశావు ద్వేషించబడ్డాడు. ఇదేంటిది? చిట్ట చివరికి నీ ముగింపు ఎలా ఉంటుందో దేవుడు ముందుగానే చూశాడు కాబట్టి ప్రేమించాడు. కాబట్టి ఆయన ఒక వాక్యంలో స్థిరంగా నువ్వు ముందుకు వెళ్తాను కొద్ది దేవుడు ఒక ప్రేమ నీకు తెలుసు. ఈరోజు లోకం అంతా మనల్ని పాపులుగా చూడొచ్చు అండి. అయితే దేవుడు నిన్ను పాపిగా చూడలేదండి, నువ్వు జయించిన వాడిగా దేవుడిని చూశాడు. నువ్వు జయించి ఆయన పక్షం నిలబడే వాడిగా దేవుడు నిన్ను ముందుగా చూస్తున్నాడు. ఈరోజు లోకం నిన్ను పాపనొచ్చు. ఈరోజు ప్రవక్తకు మాట చెప్తా చూడండి, ప్రపంచం లేదంటే అపవాది దగ్గరికి వచ్చి వాడిని ఏమని పిలుస్తారంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి ఆ పాపముతో కలిపి నీ పేరును పెట్టి నిన్ను ఒక పాపి అని పిలుస్తావు. అయితే దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు అదే దేవుడు నువ్వు పాపము చేసినప్పటికీ ఆయన ని పిలిపేటి తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె. ఇదేంటిది? వాడేమో నీలో ఉన్న పాపాన్ని చూపిస్తున్నాడు, దేవుడేమో ఆయనలో పెట్టిన కృపను చూపిస్తున్నాడు. నువ్వు దేన్ని చూడగలుగుతున్నావు? వాడు ఎంతసేపటికి నువ్వు చేసిన పాపాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి నువ్వు ప్రార్థన పనిచేయదు, నువ్వు ప్రార్థన చేయటం వేస్ట్. ఇంకో మాట, ప్రవక్త మాట చెప్పాలనుకున్నట్లయితే, నువ్వు ప్రార్థనకి మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు వాడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, నీ కుటుంబంలో ఎవరికి అవసరం ఉన్నది, లేదంటే నీకు అవసరం ఉన్నది, లేదా దేవుడు నీకు ప్రేరేపణించాడు, నువ్వు ప్రార్థన కొరకు నువ్వు మోకాళ్ళతో ఉన్నప్పుడు వాడు వచ్చి అనే మాట తెలుసా? మొట్టమొదటిగా నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వేమో మంట మండి ప్రార్థనలో ఉంటావు. ప్రవక్త వాడు చల్లటి నీళ్లు బక్కి నీడ తెచ్చి మొక్క మీద కొడతాడు. అంటే ఆ మంటంతా ఏమవుతుంది? నువ్వు ఎంతో బలంగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తావు, బైబిల్ పెట్టుకున్నావు, వర్తమాన పుస్తకాలు పెట్టుకున్నావు, ఏదో కోళ్ళు రాసుకున్నావు, ఏదో కొన్ని వాక్యాలు రాసుకున్నావు, అవన్నీ చదివాక ఆత్మ ప్రేరేపడగలిగింది. ఇప్పుడు ఒక మంట కలిగి నువ్వు మోకరాలుగానే వాడు వచ్చావు తెలుసా? నువ్వు చేసిన పాపాలు మొత్తం నీ ముందు పెడతా ఉంటావు. ఒక సినిమా రీల్లాగా నీ ముందుకు వస్తుంది. వాడు అంటాడు, నీ ప్రార్థన పనిచేయదు, నువ్వు ప్రార్థన చేయదు, నీ మాట దేని వినడు అని వాడు చెప్తా ఉంటాడు. అయితే ప్రవక్త అంటాడు, వాడిని అలాగే చెప్పలేను, నువ్వు కదలద్దు. నువ్వు కదలకుండా అక్కడ అలాగే ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడు స్వరములు పెంచుతాడు. వాడు ఒక స్వరం నుంచి 10 స్వరాలు, 10 నుంచి 100 స్వరాలు, 1000 స్వరాలు దాటిపోతావు. వాడి స్వరములు ఎంత పెంచినా ప్రవక్త అంటాడు, నువ్వు కనిపెట్టుడు, ఎక్కడి నుంచో ఒక్క స్వరం వినిపిస్తుంది, నీవు నా కుమారుడు ప్రార్థన చేస్తానే ఉన్నావు, ఆ ఒక్క స్వరం వినిపించేంత నువ్వు ఆపొద్దంటాడు. ఒకరోజు ప్రవక్త మంచం మీద పడిపోయి ఉన్నప్పుడు, ఆయన మరణావస్థలో ఉన్నప్పుడు ఒక స్వరం వచ్చింది, రనామను నిజంగా చాలా మంచోడు,
అయితే నువ్వు ఇంకా ప్రార్థన చేయొద్దు, నీ సమయం అయిపోయింది, నువ్వు చనిపోతున్నావు అని చెప్తా ఉండే ప్రవక్తను మొట్టమొదటిగా ఇది దేవుడి స్వరమేమో అనుకున్నాను. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే మిమిక్రీ చేస్తాడు దేవుడు ఒక స్వరం. ఈరోజు కూడా పేరు మోసిన సేవకులు ఎవరైనా ఉంటే వారిలాగే యాక్షన్ చేసేవాళ్ళు, కళ్ళు మూసుకుంటే ఆయన మాట్లాడాడో ఈయన మాట్లాడో తెలియకుండా అనుకరించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే బైబిల్లోకి మాత్రం ఉంటుంది, వాడి సమయము కొద్దిగా గ్రహించి సింహము వలె గర్జిస్తున్నాడు. సింహము వలె, సింహము కాదండి, ఈ సింహంగా ఈ తోడేలిది. ఈ తోడేలు ఏం చేస్తాడు, ఈ నక్క ఈ తోడేలు ఏం చేస్తుందంటే సింహంలాగా మిమిక్రీ చేస్తుంది వాయిస్. అలా ఈరోజు దేవుని యొక్క పిలుపు కలిగే సేవకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వరాన్ని అనుకరించే తోడేలు కూడా బయలుదేరు. అయితే నిజం మనకు తెలియదండి, తోడేల మొక్క చూసి తెలియదా తోడేల సింహమా? ఇప్పుడు వాడు చేసిన పని నుంచి ఇప్పుడు వాడు కూడా ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు ఇంక బతకవు, ఇక నువ్వు చనిపోతావు, నువ్వు ఆశలు వదులుకో, నువ్వు ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన దేవుడు వినడని చెప్తున్నాడు. ఆ స్వరం పెరిగిపోయింది. అయితే వెనకాల ఎక్కడ ఒక చిన్న స్వరం పడుతుంది, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈయన ఏం చేశారంటే ఈ 1000 స్వరం అని చెప్తుంది ఇంట మానేసి ఆ ఒక్క స్వరం ఇంట ప్రారంభించాను. ఈరోజు మీకు అదే చెప్తా ఉన్నా, మనంగా నిజంగా దేవుడు యొక్క ఆత్మలో ఉన్న వారైతే మన తరపున దేవుడు యొక్క ఆత్మ మురుగుతా ఉన్నప్పుడు దాన్ని గుర్తించే స్థితిలోకి మనం ఉండాలి, దాన్ని గ్రహించే స్థితిలోకి మనం రావాలి. వాడు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని పన్నాగాలు పన్నినా గమనించండి. మీరు అడవిలో వెళ్తా ఉన్నప్పుడు జంతువులు పట్టుకునేటప్పుడు అక్కడ వేటగాళ్ళు ఏం చేస్తారు, అంత మామూలుగానే ఉంటుంది చూస్తే అక్కడ అంతా. అయితే అక్కడ ఒక ఉచ్చు ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీకు ఆ వేటగాళ్ళని చూపించడం లేదు, దేవుడు ఈ ఉచ్చుల్ని తప్పించుకునే మార్గం చూపిస్తున్నాడు. వేటగాడు ఏం చేస్తాడంటే ఉచ్చు అక్కడ బిగించేసిన తర్వాత వాడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈరోజు అపవాది వాడు ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళే మార్గంలో నీ యొక్క బలహీనత తెలిసినప్పుడు, నీ యొక్క ఆలోచన వాడు గ్రహించినప్పుడు, నీ యొక్క పలికిన మాటలు వాడు గ్రహించినప్పుడు, నీ యొక్క సాక్ష్యం వాడికి తెలిసినప్పుడు వాడు నీకన్నా ముందుగా అక్కడికి వెళ్ళి ఉచ్చేసి వెళ్ళిపోతాడు. అది ప్రవక్త అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుడు ఒక ఆత్మను కలిగి ఉన్న కారణం చేత నువ్వు అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగానే ఆ ఉచ్చుని ఆ పన్నాగాల్ని దేవుడు నీకు ముందుగానే చూపిస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు దాంట్లో పడతావా పడవా? చిన్న మాట చెప్తా. ఇక్కడ ఒక గుంట ఉన్నది, ఈరోజు నడిచిల్లారు, దానిలో పడ్డారు, రేపు మళ్ళీ ఆధారంలో వస్తున్నారు, పడతారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకో సంగతి తెలుసా, మీ వెనకాల మీ పక్కన వచ్చాడు అక్కడ గుంట ఉంది, పడద్దు, పడతావు చూసిరా. సో ఇప్పుడు నీకేంటంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఒకసారి నువ్వు పడ్డావు మళ్ళా నువ్వు దాంట్లో పడద్దు. ఎలాంటి దేవుడు అండి మనకున్నది? నీకు అవన్నీ దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రతి సమయంలో దేవుడు నీకన్నా ముందుగా రంగం మీదకి వచ్చి నువ్వు పడుతున్న ఇబ్బంది నుంచి శోధన నుంచి ఆయన తప్పించడానికి మార్గమును వాక్యము తెలుస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే సమస్తాన్ని మారుస్తున్నాడు. ఈరోజు ఒకప్పుడు అపవాదికి మనం భయపడ్డాం, పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలం ప్రారంభంలో కూడా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అపవాదిని తెచ్చి నీ పాదముల కింద పెట్టి వాడు భయపడే విధంగా దేవుడిని మార్చాడు. అంటే నీ యొక్క భయాన్ని దేవుడు మార్చేశాడు. సమస్తాన్ని, యాజక ధర్మాన్ని మార్చిన దేవుడు, బలి అర్పణ మార్చిన దేవుడు, ఆరాధన కూడా మార్చేశాడు. తండ్రిని ఆరాధించే కాలం నుంచి ఇప్పుడు కుమారుని ఆరాధించే కాలం మార్చున్నాం. 7వ దినం అంటే సబ్బాత్ దినం అంటే శనివారం ఆరాధన నుంచి ఇప్పుడు ఆదివారం ఆరాధన దేవుడు మార్చున్నాడు. ప్రతి దాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఈస్ చేంజింగ్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని మార్చిన దేవుడు ఏదో ఒక దినమున మన యొక్క శరీరాన్ని దేవుడు సంపూర్ణంగా మారుస్తాడు. మన యొక్క ఈ మట్టి శరీరాన్ని, ఈ యొక్క మానవ శరీరాన్ని ఈ కళ్యాణం ఇక్కడ పడేసి మన కొరకు నూతనంగా తయారు చేయబడి మన కొరకు ఎదురు చూస్తా ఉన్న ఆ మహిమా శరీరంలోకి అడుగుపెట్టే కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ కాలంలో ఉన్నామని ఏదో ఒక దినమున ఈ శరీరాలు మార్చుకొని ఈ శరీరం ఇక్కడ పడేసి పైకి ఎవరికి మనం ఉన్నాం. ఎట్లాగంటే ఒక షర్టుని తీసి ఇంకో షర్ట్ మనం ఎలా వేసుకుంటున్నామో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం ధరించుకొని మనం పైకి అలాగ వెళ్ళేవారిగా ఉన్నాం. కాబట్టి గమనించండి, లోక సంబంధమైన వాటిని చిన్న చిన్న సంగతులు మనం లక్ష్య పెట్టగా క్రీస్తునందు నిజంగా మనం నాచబడిన వారము, క్రీస్తు నిజంగా మనం పాతి పెట్టబడిన వారం అయితే ఖచ్చితంగా ఒక దినం పైకి లేస్తామని గ్రహించి క్రీస్తులో నిరంతరం మనం ముందు కొనసాగే వాళ్ళగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
చూడగా he turned his face from Jews to Gentile. ఆయన యూదుల నుంచి తన యొక్క ముఖమును అన్ని జనులకు తిప్పుకున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ సిలువకు అప్పచెప్పారో ఆయన తన ముఖాన్ని మన వైపు తిప్పుకున్నాడు. ఆయన ముఖం మన వైపు తిప్పడం అంటే ఆయన ముఖ కాంతిని మన వైపు తిప్పుకున్నాడు. ఆయన ముఖ కాంతిని మన వైపు తిప్పడం అంటే ఆయన కృపను మన వైపు తిప్పుకున్నాడు. మనం పాపంలో నశించిపోవలసిన వారు, ఒక పాపిగా మన యొక్క జీవితాన్ని ముగించవలసిన వారు. ఆయన మన పాపం మొత్తం తీసుకొని ఆయన కృపను మనకి ఇచ్చాడు. ఈరోజు ఎక్కడో చోట తిరుగుతూ ఉంటుంది, ఎవరు అప్పులు చేస్తూ ఉంటారు, మనం అప్పులు కడతా ఉంటాం. కొన్నిసార్లు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కడో చోట చేసేది ఒకడు తెచ్చేది ఒకడు. మనం చేసిన పాపాలకి ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి మన పాపాలు మొత్తము ఆయన తీసుకొని రక్తం వెలగా ఇచ్చి ఆ హక్కు పత్రం తీసుకొని మనకిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి నేను పాపి అంటే నేను ఒప్పుకుంటానా? నా దగ్గర ఒక హక్కు పత్రం అని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన హక్కు పత్రం నేను కలిగి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు పాపివని నేను ఒప్పుకోను. నా పాపములు ఆయన తీసుకున్నాడు అని బైబిల్లో రాసిన మాట నిజమైనట్లయితే నా పాపం లేచిండే నేను ఒప్పుకోను. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఒకటే, నీ పాపములు తీసివేయబడిని గ్రహించి నువ్వు ఆ రీతిగా పాపము లేని వాడిగా నిందారహితుడిగా నువ్వు జీవించాల్సిన అవసరం. అయితే ఒక మాట ఎప్పుడు నేను చెప్తా ఉంటా, గమనించండి. నువ్వు కరెక్ట్ రూట్లో వెళ్తానో నీకు యాక్సిడెంట్లు అవుతాయి. ఎక్కువ యాక్సిడెంట్లు ఎప్పుడవుతాయి అంటే సరిగా వెళ్ళేవాడే మరణిస్తూ ఉంటాడు, ఎలానోడు మరణిస్తాడు. ఎలా రాంగ్ రూట్లో వచ్చి మనల్ని కొడతా ఉంటాడు. ఈరోజు నువ్వు వాక్యపక్షాలు నిజంగా నిలబడినప్పటికీ రాంగ్ రూట్లో కూడా వస్తూ ఉంటాడు. నీ ప్రార్థన యథార్థంగా వెళ్తా ఉన్నప్పటికీ ఇంకోటి రాంగ్ రూట్లో వస్తాడు. వాడు వచ్చి ఏం చేయాలని చూస్తాడంటే నీదే తప్పని చూస్తాడు. వాడికి బలం ఉందనుకో నీదే తప్పని వాదిస్తాడు. 10 మంది సపోర్ట్ ఉందనుకో నీదే తప్పని నిరూపిస్తాడు. అయితే వాస్తవం తప్పే ఉంది. ఈరోజు రైట్ రూట్లో వెళ్ళేవాడి కన్నా కానీ రాంగ్ రూట్లో వెళ్ళేవాడికి భూ సంబంధంగా బలం ఎక్కువ ఉంటుంది. అయితే నీ భూ సంబంధమైన బలము పరలోకానికి తీసుకొని వస్తుందా? రాదు. కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా దేవుడు ముందు ప్రతిరోజు చెక్ చేస్తావు. ఒక మాట చెప్తాను ముగింపులో, ప్రతిరోజు పడుకునే ముందు ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ రోజు నేను సరిగానే జీవించాను, ఈ రోజు నా జీవితం ప్రాపర్గానే ఉన్నదా, వాక్యానుసారం నేను ఉన్నానా? అలాగున్నప్పుడు నువ్వు సంతోషంగా నిద్రపోగలవు. ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, రాత్రి పడుకునే ముందు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఈరోజు నేను సరిగానే జీవించానా? మీరు దేవుడిని ఆ మాట అడిగే ముందుగా మీరు అది తప్పుగా చేస్తుంటే అబద్ధంగా చెప్పుకుంటే అది మీ కళ్ళ ముందుకు వస్తుంది. దాన్ని దాటి మీరు ముందుకు రాలేదు. కాబట్టి అది చూడండి, అది హృదయ సమర్పణ అంటే నిజంగా నువ్వు తప్పు చేసి ఒప్పుకోవాలి. ఎదుటో నీ విషయంలో తప్పు చేసినప్పుడు ఎంతైతే నువ్వు దాన్ని ఎత్తి చూపించాలనుకుంటున్నావో నీ విషయంలో నీవు తప్పు చేసినప్పుడు దాన్ని అలాగే ఎత్తి చూపించాలని కోరుకో దేవుడి ముందు. అది కదా నిజమైన జీవితం అంటే, అది కదా నిజమైన హృదయ సమర్పణ అంటే. నువ్వు ఆ రీతిగా జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దాటిపోతాడా? అపోస్తలుడు బోధించాడు, దినదినము నిన్ను నీవు పరీక్షించుకున్న ఎడల నువ్వు తీర్పులోకి రాకపోదు. అంటే ఇప్పుడు తీర్పును తప్పించుకునే అవకాశం ఎవరి దగ్గర తెలుసా? నా దగ్గర. అంటే ఆయన నీకు ఆ అవకాశం కూడా ఇచ్చాడు. తీర్పులో తప్పించుకోవడానికి మార్గం ఇచ్చాడు. రాకుండా ఉండటానికి ఎలా ఉండాలో పౌలుగా నీకు ట్రైనింగ్ ఇచ్చాడు. దానిలో పడకుండా ఉండటానికి నేను ఆత్మచేత ముద్రించాడు. దాన్ని బోధించడానికి 5 రకాల పరిచయంలో సేవకులు పెట్టున్నాడు. నువ్వు గ్రహించడానికి, నీ పాపములు ఒప్పుకోవటానికి, నేను ఒప్పుదలకి తేటానికి దేవుడు సంఘములో పరిశుద్ధాత్మను పెట్టున్నాడు. నీకు ఇంతకన్నా దేవుడు ఏం చేయాలి? నిన్ను ఏదో రకంగా తప్పించాలని దేవుడు మార్గాలు మొత్తం ఏర్పరుస్తూ ఉన్నాడు. జలప్రయాణం పంపించిన దేవుడే ఓడని కట్టించాడు. మరణపు దూతను పంపించిన దేవుడే అక్కడ రక్తం గుర్తునిచ్చున్నాడు. ఇప్పుడు సాతానికి అనుమతి ఇచ్చిన దేవుడే నువ్వు తప్పించిన మార్గం నీకు ఇచ్చున్నాడు. అంటే ప్రతి కాలంలో ఆయన తన వారిని కాపాడుకోవటానికి మార్గాన్ని సిద్ధం చేసిన తరువాతే అపవాదికి అనుమతిస్తున్నాడు. దాన్ని తప్పించుకునే మార్గం నీకు ఇస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు సమస్తాన్ని మార్చేశాడు. ఇక మారాల్సిందల్లా మనమే. అంతే. ఒక్క ఎత్తబాటు సమస్తాన్ని మార్చేస్తాడు. అయితే ఎత్తబాటు నీలో ఉన్నదా?
అది నీ లోపల ఉండాలంటే నువ్వు ప్రతిరోజు ఈ యొక్క వాక్యం నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క దూతలకి తీర్పు తీరుస్తావని నువ్వు ఎరుగవా? నిద్రపోయే ముందు మనం ఒకసారి మాట జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎలా జీవించావో ఆ దినము నీకు నువ్వే ఒక పరిష్కారం పెట్టుకున్నట్లయితే, అపోస్తలుల పౌలు చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ప్రభు రాత్రి భోజనానికి మీరందరూ కూడి వచ్చుచున్నప్పుడు మీలో భిన్నాభిప్రాయాలు కలవని ఎరుగుదురు. భిన్నాభిప్రాయాలు మన లోపల ఉన్నప్పుడు మనం పరలోకానికి పోతామా? సంఘంలోకి వచ్చాక ఎలా కూడా అంటే అందరం ఒకటే. ఎప్పుడైతే ఆలోచన నీ లోపలికి వచ్చిందో అప్పుడు క్రీస్తులో ఉన్నవాడు అవుతాం. నాకన్నా ఒకటి ఎక్కువ, నాకన్నా ఇటు తక్కువ అని ఆలోచనకి రావద్దు లోపల. అది దేవుడు నీ లోపల పెట్టలేదు. అది సాతాను, అపవాది నువ్వు వాక్యం నుంచి తప్పించడానికి వాడు పనిన పన్నాగం అది. వాడు వేసిన ఉచ్చది, వాడు తయారు చేసిన ఒక కుట్రలో ఒక భాగం అది. కాబట్టి నువ్వు దాన్ని దాటి రావాలంటే క్రీస్తు నీ కొరకు ఏదైతే చేసిన సంస్థని జ్ఞాపకం చేసుకో. ఇంత గొప్ప కాలానికి ఇంత గొప్ప వర్తమానికి పంపించి ఇంత గొప్ప వర్తమానం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ప్రారంభమైన సంగతులను పడిపోతా ఉన్నాం. గొప్ప సంగతుల తర్వాత అండి, ముందు ప్రారంభంలో మనం దాటి రాలేకపోతాము. చిన్న చిన్న సంగతులు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మోకరండి. 5 నిమిషాలు చాలు. మీ దేవుడు శక్తి ఇస్తే ఇంకెంతసేపు ఉంటుంది. 5 నిమిషాలు ఉపయోగం రాగలరు. 5 నిమిషాలు. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, కింద కూర్చున్నా 5 నిమిషాలు దేవుడితో గడపండి. ప్రభా నిద్ర లేచింది మొదలుకొని ఇప్పుడు నేను ఎలాగున్నాను? నేను సరిగా ఉన్నానా? సరిగా లేకపోతే నన్ను మందించి ప్రభా అని ఎక్కడైతే మనం సరిగా లేము అవన్నీ దేవుడి ముందు పెట్టండి. మర్నాడు ఏమైనా ప్రార్థన చేస్తారో చెప్పనా? నిన్న ఎక్కడైతే పడిపోయిన ప్రభా ఈరోజు అక్కడ పట్టడానికి వెళ్ళాను, నాకు సహాయం చేయి. ఎంత బాగుంది ఆ రోజు. మనకి ఎప్పుడో ఒక పోటీ ఉంటుంది. వాళ్ళ ఇంటి ఏదైనా వస్తువు కొంటే నేను మన ఇంట్లో కొనాలి వస్తువు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేస్తే నేను అలా చేయాలి పోటీ. వాళ్ళ ఇల్లు కొంటే నేను ఇల్లు కొనాలి, వాళ్ళ ఇల్లు కడితే నేను ఇల్లు కట్టాలి, వాళ్ళు పొలం కొంటే నేను పొలం కొనాలి. ఈ రకమైన పోటీలు ఉంటాయి. అయితే సంఘములో విశ్వాసికి కూడా ఒక పోటీ ఉంది. నీ పక్కన విశ్వాసం కాదు, నీతో నీకే పోటీ. నీ జీవితం మొత్తం చేయాల్సిందల్లా ఒకటే ఒక పోటీ గుర్తుపెట్టుకో. నిన్నటి కన్నా నేను ఈరోజు బాగా జీవించాను. అయిపోయింది జీవితం. నేను ఎగ్జామ్ రాసాను, నీకు 60 మార్కులు వచ్చినాయి, ఈరోజు ఎన్ని రావాలి? కనీసం ఒకటి ఎక్కువ రావాలి. కనీసం అంటే ప్రతిరోజు నీ మార్కుల కన్నా నీకు తక్కువ రావడానికి లేదు, ఇంకా ఎక్కువ రావాలి. ఈరోజు చిన్న మాట చెప్తున్నా, అంటే ఇలా లెక్క కాదు, అర్థం కోసం. నిన్న ఒక 3 తప్పులు చేశానండి, ఈరోజు ఏం జరగాలి? ఎప్పుడో నాకు ఒకళ్ళు మాట చెప్పారు, రోజుకి సగటున సంవత్సరం మొత్తంగా తీసుకుని రోజుకి సగటున మనం 30 అబద్ధాలు చెప్తాం. 30 అబద్ధాలు సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే మనం చాలా రోజులు అబద్ధాలు చెప్పకుండా ఉండొచ్చు. అయితే ఒకే రోజు ఎక్కువ చెప్పాల్సిన అవసరం రావచ్చు. మొత్తం మీద 30 అబద్ధాలు చెప్తాం రోజుకి. రోజుకి ఒక అబద్ధం వదిలేయండి, ఈజీగా లేదు? నెలకి ఎన్ని అవుతాయి? 0. కానీ చెప్పడం ఎంత ఈజీగా ఉంది, చేయటం. అయితే చేసేది నువ్వు కాదు, అదొకటి గుర్తుపెట్టుకో. నిర్ణయం తీసుకొని నువ్వు కట్టుబడి ఉంటే దేవుడు ఆ పని చేయగలడు. నువ్వు కట్టుబట్టం నీకు కావాలి. కట్టుబడి ఇదే చెప్తున్నావు. ఇప్పుడు మనం డిసైడ్ అయ్యాం, ప్రభా నాకు సహాయం చేయని అడుగుతున్నావు. నువ్వు అదే నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం కలిగి నువ్వు దానికి కట్టుబడి ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడు, శోధన పడు, దానికి కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసి దాన్ని బయట తీసుకుని వస్తాడు. ఈరోజు అది కావాలి. మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేస్తానే ఉంటారు. ఆ ఎవరో ఒకళ్ళు చేస్తారనుకోదు కదా, ఆ ఎవరో ఒకళ్ళు నేనే ఎందుకు కాకూడదు? సంఘంలో అందరూ అలా ఉండాలని కోరుకుంటారు. ప్రభుత్వం మాట్లాడతాడు, 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా విమోచకుడు రాలా. ఆమ్రామ్ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇంటి పైకి ఎక్కి భార్య వచ్చింది, ఎవక బయట, అయ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం?
విమోచకుడు రావాల్సిన టైం అయిపోయింది, ఇంకా రాలేదు, ఎందుకని ప్రార్థన చేస్తున్నాం. ఇన్ని లక్షల మంది ఉండగా ఎవడో ఒకరు ప్రార్థన చేస్తాడు, నువ్వు కిందకి రా. ఎందుకని కిందకి రమ్మన్నదంటే, ఆయన రాగానే వచ్చి స్నానం చేసి పైకి వెళ్ళి మేడమెక్కి మిద్ది మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే, ఆయన ప్రార్థన చేస్తుంటే ఈ పైకి వెళ్ళి ఏం చేస్తుంటే నూనె తీసుకొని ఆయన ఒంటి మీద ఉన్న గాయాలకు నూనె రాస్తుంది. ఆయన ప్రార్థన చేస్తాడు. ఉదయం నుంచి ఈయన మట్టి పిసికి ఇటుకలు చేసి దాన్ని కాల్చి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ గోడ కట్టాలి. ఆయన డ్యూటీ అది. ఇన్ని పనులు ఎక్కడన్నా వీళ్ళు ఆలస్యం చేస్తే ఒంటి మీద గోడ అనుకోబడతారు. అలా చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం సాయంకాలం పూట ప్రార్థనకి రమ్మంటే చాలా మంది ఏమంటారు తెలుసు, మేము ఉద్యోగం చేసి అలసిపోయాం, వ్యాపారంకి వెళ్ళి అలసిపోయాం, ప్రయాణం చేసి అలసిపోయాం. మరి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడున్న మనలో ఎంతమంది మనమే గడ్డి కోసుకొని వచ్చి మనమే దాని నిప్పుల్లో మట్టిని తీసుకొచ్చి కాల్చి ఇటుకలు తయారు చేసి తొక్కి దాన్ని కాల్చి తీసుకెళ్ళి గోడ కడుతున్నాం. అంత కష్టమైన పని చేస్తున్నాం మనం. అంత కష్టమైన పని చేసి మేడ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఒక భార్య అంటారు, అయ్యా ఎవడో ఒకటి ప్రార్థన చేస్తానులే, 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా, నువ్వు కిందకి రారాదంటే ఆయన అంటున్నాడు, ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదు? మరి ఇప్పుడు ఆ ఇంట్లో మోషే ఎలాగొచ్చాడు? ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదు? నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చూడ్డా. అందుకని అలాగే ప్రతి కుటుంబంలో ఎవడో ఒకడు అలా నిలబడి కానీ ప్రార్థన చేస్తావంటే ఆ ప్రార్థన దేవుడు చూడ్డా. ఆ ఒక్కడి కోసం దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడా. లోతు ఎన్నడూ ప్రార్థన చేయలేదండి. లోతు నిమిత్తం అబ్రహాము దేవుడితో ప్రార్థన చేశాడు. ఇంకా కథగా మాట్లాడితే దేవుడు ముందు దేవుణ్ణి అబ్రహాము ఒక ఆలోచనకు వచ్చే విధముగా, ఎలాగైనా లోతు కుటుంబాన్ని కాపాడుకునే విధముగా దేవుడిని బతిమలాడుతున్నాడు. మొత్తం కాల్చేస్తాన దేవుడు లాస్ట్కి లోతుని వదిలిపెడతానని తీసుకుని వచ్చాడు. ఒక్కడి ప్రార్థన అనుకోవద్దు. ఒక్క మార్తకి నిలబడ్డాడు ప్రార్థనకి. ఒక్క ఎస్తేరు ప్రార్థనకి నిలబడింది. ఊరు జాతి మొత్తం కాపాడబడింది. అలా ఈ రోజు కుటుంబంలో ఒక్కడు నిలబడితే ఆ ఒక్కడి ప్రార్థన కుటుంబం కాపాడుతుంది. ఆ ఒక్కడు ఎవరు? మన మంది లేచినవాడు, ఆ ప్రార్థించేవాడు.